మార్చి 4, 2025 మంగళవారం. ఈ రోజు రాశి ఫలాలు. మేషరాశి. రేపు మీ భావోద్వేగాలపై జాగ్రత్తగా ఉండండి. మీరు వాటిని నియంత్రించకపోతే ఎక్కువగా మాట్లాడితే ఎవరికైనా బాధ కలిగించవచ్చు. మాట్లాడే ముందు ఆలోచించండి. ఏమి పంచుకోవాలో మీ అంతరాత్మను అనుసరించండి. ప్రశాంతంగా ఉండటం వల్ల అనవసర సమస్యలు తగ్గుతాయి. మీ రోజు శాంతిగా, సంతృప్తిగా గడుస్తుంది. వృషభరాశి. రేపు జీవితంలోని అసంపూర్ణతలోనే అందం ఉందని గుర్తుంచుకోండి. ప్రతిదీ సరిగ్గా జరగకపోయినా చిన్న సందర్భాలు, ఒక మంచి మాట లేదా చిన్న సహాయం సంతోషాన్ని తెస్తాయి. ప్రతిదీ నియంత్రించాలనే భావన వదిలేయండి. రోజును సహజంగా జరగనివ్వండి. మీ దృష్టికోణం మీ అనుభవాన్ని మార్చగలదు, కాబట్టి చిన్న విషయాలను కూడా అభినందించండి. మిథున రాశి. రేపు మీరు మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి అనువైన రోజు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మనస్తత్వాన్ని మార్చుకోవడం మరియు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడంపై పని చేయండి. మంచి అలవాట్లు, సానుకూల ఆలోచనలు వంటి చిన్న ప్రయత్నాలు కూడా క్రమంగా పెద్ద ఫలితాలను తెస్తాయి. ప్రక్రియను విశ్వసించండి మరియు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు సాగండి. కర్కాటక రాశి. రేపు ఉదయం మీ ఆర్థిక వ్యవహారాలలో ఒక ఆహ్లాదకరమైన ఆశ్చర్యం ఎదురవ్వవచ్చు. పాత రుణాలు లేదా చెల్లింపులు తీరిపోవచ్చు. ఇది మీకు స్థిరత్వం ఇస్తుంది. ఖర్చులు చేసేటప్పుడు తెలివిగా ఉండండి. అవసరమైన వాటిపై దృష్టి పెట్టండి. అనవసర ఖర్చులు చేయకండి. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీ భద్రతకు ఉపయోగపడతాయి. సింహరాశి. రేపు దయ మరియు సహనం మీ అతిపెద్ద శక్తులుగా ఉంటాయి. మీ మాటలు మరియు వైఖరిపై జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి మీ ప్రియమైన వారిని బాధ పెట్టవచ్చు. ప్రతి ఘటనగా ప్రతిస్పందించే బదులు మాట్లాడే ముందు ఆలోచించండి. మీ సంభాషణలో గౌరవం మరియు స్నేహాన్ని చూపించండి. మీకు కోపం వస్తే ఒక లోతైన ఊపిరి తీసుకోండి మరియు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కృతజ్ఞత మీరు ప్రశాంతంగా ఉండడానికి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కన్య రాశి. మీ వృత్తిపరమైన పరస్పర చర్యలలో స్పష్టమైన పరిమితులను నిర్దేశించడంపై దృష్టి పెట్టండి. ఇది మీరు స్థిరంగా ఉండడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి మరియు చిన్న లేదా అవాస్తవ భయాలతో పరిగెత్తకండి. దీనితో మీ ఉత్పాదకత పెరుగుతుంది మరియు మీరు విజయాన్ని సాధించడానికి దగ్గరవుతారు. తులా రాశి. కొంత సమయం ఒంటరిగా గడపడం సరే, అది అవసరమైన విషయం. జీవితం కష్టంగా అనిపించినప్పుడు రోజువారీ ఒత్తిళ్ల నుండి కొంత సమయం తీసుకోవడం మీకు విశ్రాంతిని ఇస్తుంది. ఈ సమయాన్ని మీ ఆలోచనలు మరియు భావాలను ప్రతిబింబించడానికి మరియు మిమ్మల్ని మీరు మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఒంటరిగా ఉండడం అంటే ఇతరుల నుండి దూరంగా ఉండడం కాదు, కానీ మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడం. వృశ్చిక రాశి. మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం మరియు సుఖసంతోషాలపై దృష్టి పెట్టండి. వారికి అదనపు మద్దతు అవసరం కావచ్చు. అది శారీరకమైనది కావచ్చు లేదా భావోద్వేగపరమైనది కావచ్చు. వారిని చూసుకోవడానికి, వారి మాటలు వినడానికి మరియు వారికి ఏ విధంగా అవసరమైన సహాయం చేయడానికి సమయం తీసుకోండి. చిన్న చిన్న దయతో కూడిన చర్యలు, హృదయపూర్వకమైన మాటలు, ఆలోచనాత్మక చర్యలు లేదా కేవలం మీ ఉనికి, మీ బంధాన్ని బలోపేతం చేస్తాయి. మీరు ఇప్పుడు చూపించే ప్రేమ మరియు శ్రద్ధ మీకు అనేక రూపాల్లో తిరిగి వస్తుంది. ధనుస్సు రాశి. రేపు శక్తి మరియు అవకాశాలతో నిండిన రోజు. మీ ఉత్సాహం మిమ్మల్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రేరేపిస్తుంది మరియు మీరు మీ ఆలోచనలను నిర్భయంగా వ్యక్తపరుస్తారు. నిజాయితీపూర్వక సంభాషణ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది. అయితే ఎక్కువ బాధ్యతలు తీసుకోకండి. మీ ఆశావాదం మిమ్మల్ని అధికంగా కష్టపెట్టవచ్చు. సరళతను కాపాడుకోండి. శారీరక కార్యకలాపాలకు కూడా ఇది అనువైన రోజు. అదనపు శక్తిని వినియోగించుకోండి. మకర రాశి. రేపు మీ ఖర్చులపై జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక వ్యవహారాలను యోచించి ప్లాన్ చేయడం అనవసర ఖర్చులను తగ్గించి
మీ జీవితానికి శాంతిని తెస్తుంది. తాత్కాలిక సుఖాలకు బదులు జీవితానికి నిజమైన విలువను జోడించే విషయాలపై దృష్టి పెట్టండి. ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తపూర్వక నిర్ణయాలు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తాయి. బాధ్యతాయుతంగా ఉండటం అంటే సంతోషాన్ని త్యాగం చేయడం కాదు, ఇది సరైన ఎంపికలు చేయడం గురించి. క్రమశిక్షణ మరియు జాగ్రత్త మీరు ఆర్థిక విజయాన్ని సాధించడానికి సహాయపడతాయి. కుంభరాశి, రేపు చిన్న చిన్న దయతో కూడిన చర్యలు సంతోషాన్ని తెస్తాయి. హృదయపూర్వకమైన బహుమతి, మంచి మాట లేదా ఆలోచనాత్మక సందేశం మీ సంబంధాలను బలోపేతం చేస్తాయి. ఒక చర్య యొక్క విలువ దాని పరిమాణం లేదా ధరలో కాదు, దాని వెనుక ఉన్న శ్రద్ధలో ఉంటుంది. ఒక చిన్న సహాయం లేదా హృదయపూర్వక సందేశం కూడా ఎవరికైనా జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ప్రేమ మరియు దయను పంచుకోవడం ఇతరులను మాత్రమే కాకుండా మీ హృదయాన్ని కూడా సంతోషంతో నింపుతుంది. ఈ రోజు దయను ప్రవహింపజేయండి మరియు అందరి రోజును ప్రకాశవంతం చేయండి. మీన రాశి, రేపు రొమాంటిక్ పరిస్థితులపై జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని మోసగించడానికి మధుర మాటలు చెప్పవచ్చు. గుర్తుంచుకోండి, నిజమైన ప్రేమ నిజాయితీ మరియు సమగ్రతతో నిర్మించబడుతుంది. ఇది కేవలం మధుర మాటల గురించి కాదు. పదాలకు బదులు చర్యలను గమనించండి మరియు మీ హృదయం నిజమైన సంబంధాన్ని ఎలా అభినందిస్తుందో ఆలోచించండి. మీ అంతరాత్మను విశ్వసించండి, అది నిజమైన మరియు నటించే వ్యక్తుల మధ్య తేడాను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మరిన్ని విశ్లేషణలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనః సుఖినో భవంతు.